హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడో ఒక సృష్టి యుగంలో లోకమంతా శాంతి సౌభాగ్యాలతో నిండి ఉండేది. పర్వతాలు, నదులు, పూల తోటలు అన్నీ అందంగా మెరిసేవి. కానీ ఒక్కరోజు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన దుర్మార్గంతో ఆ శాంతిని చిన్నాభిన్నం చేశాడు. అతడు అపారమైన బలం, తేజస్సుతో జన్మించినవాడు. తన అహంకారంతో లోకాన్ని జయించాలని తపించాడు. ఒకరోజు అతను భూమిని తన ఆధీనంలో ఉంచాలని నిర్ణయించుకున్నాడు. తన మాయాశక్తులతో భూమిని సముద్రం లోతుల్లోకి లాక్కెళ్లి అక్కడ దాచేశాడు. ఆ భూమి లేకుండా జీవులు జీవించలేరు. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నా కింద నేల కనిపించట్లేదు. గాలిలో భయంకరమైన నిశ్శబ్దం కలిగి ఉంది. సముద్రం మాత్రం ఉప్పొంగి ఉంది. దేవలోకంలో బ్రహ్మ, ఇంద్రుడు, వాయు, అగ్ని మరియు అనేక దేవతలు కలుసుకున్నారు. ఇంద్రుడు ఆందోళనతో, భూమి లేకుండా మనం ఎలా సృష్టిని కొనసాగిస్తాం? జీవులు ఎక్కడ ఉంటాయి అని అన్నాడు. బ్రహ్మ ఈ సమస్యకు పరిష్కారం ఒక్కరే, మహావిష్ణువు అని అన్నాడు. దేవతలంతా కలిసి విష్ణుమూర్తి సన్నిధికి బయలుదేరారు. శంఖనాదం మధ్య వారు భక్తి నిండిన స్తోత్రాలు పాడుతూ చేరుకున్నారు. దేవతలు నమస్కరించి తమ బాధను విష్ణుమూర్తికి వివరించారు. ప్రభు, హిరణ్యాక్షుడు భూమిని సముద్రం లోతుల్లోకి తీసుకెళ్లాడు. దయచేసి దాన్ని రక్షించండి అని వేడుకున్నారు. విష్ణుమూర్తి కళ్ళలో ఒక దివ్య కాంతి మెరిసింది. ఒక్కసారిగా ఆయన శరీరం మారడం ప్రారంభమైంది. తల సింహంలా కాదు, ఈసారి అది మహావరాహంలా అద్భుతమైన బంగారు కృష్ణ వర్ణాలు, ఎర్రటి అగ్నిలా మెరిసే కళ్ళు, దంతాలు ఆకాశాన్ని తాకేంత పొడవుగా, ఉక్కు కంటే గట్టిగా ఉన్నాయి. శరీరం పర్వతం లాంటి బలంతో నిండి ఉంది. అతని గర్జనలో పర్వతాలు కంపించాయి. సముద్రాలు మేఘాల్లా లేచాయి. దేవతల జయధ్వానాల మధ్య వరాహస్వామి సముద్ర తీరానికి చేరుకున్నాడు. గంభీరంగా గర్జించి, భూమిని రక్షించడం నా కర్తవ్యం అని చెప్పి ఒక మహాదూకుడుతో సముద్రంలోకి దూకాడు. అలలు పర్వతాల్లా లేచాయి. సముద్ర జీవులు అతని దారిలో భయంతో తప్పుకుంటూ వెళ్ళాయి. లోతుల్లో చీకటి పెరుగుతూ ఉంది. సముద్రం అడుగున ఒక బలమైన కాంతి కనిపించింది. అక్కడే హిరణ్యాక్షుడు. అతని శరీరం ఉక్కు కంటే గట్టిగా, కళ్ళలో అహంకారం మెరుస్తూ ఉంది. హిరణ్యాక్షుడు, అరే, ఎవరు నా రాజ్యంలోకి వచ్చారు? ఎవరైనా నన్ను సవాలు చేయగలరా అని అన్నాడు. విష్ణుమూర్తి, నేను శ్రీ మహావిష్ణువును, భూమిని తిరిగి తీసుకెళ్లడానికి వచ్చాను అన్నాడు. అంతే, ఘోర యుద్ధం మొదలైంది. గదా శబ్దాలు నీటిని చీల్చి వెళ్ళాయి. వరాహస్వామి తన పంజాలతో భీకరమైన దాడులు చేశాడు. సముద్రం మొత్తం యుద్ధ శబ్దాలతో మార్మోగింది. ఎంత శక్తివంతుడైన విష్ణువు ముందు హిరణ్యాక్షుడు ఎదురు నిలవలేకపోయాడు. చివరికి వరాహస్వామి అతన్ని సంహరించాడు. యుద్ధం ముగిసిన తర్వాత వరాహస్వామి సముద్రం లోతుల్లో భూమిని కనుగొన్నాడు. అది మట్టితో కప్పబడి చీకటిలో మునిగిపోయి ఉంది. తన శక్తివంతమైన దంతాలతో మృదువుగా దానిని ఎత్తుకున్నాడు. నీటిని చీల్చుకుంటూ ఆయన పైకి ఎగబాకాడు. ప్రతి అడుగులోనూ ఆకాశం వైపు కాంతి పెరుగుతూ ఉంది. భూమి తిరిగి ఆకాశంలో కనిపించగానే దేవతలు సంతోషంతో పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు సంగీతం వినిపించారు. భూమాత కన్నీళ్లు కారుస్తూ నమస్కరించింది. ప్రభు, మీరు లేకపోతే నేను నశించి ఉండేదాన్ని అన్నది. వరాహస్వామి చిరునవ్వుతో, ఈ లోకాన్ని కాపాడటం నా ధర్మం అని అన్నాడు. ఆ మాటలతో భూమిని తన స్థానంలో ఉంచి సృష్టి తిరిగి పునరుద్ధరించబడింది. ఇలా వరాహ అవతారం ద్వారా శ్రీ మహావిష్ణువు భూమిని మాత్రమే కాకుండా సత్యాన్ని కూడా రక్షించాడు. భూమాతను తన దంతాలపై ఎత్తుకుని రక్షించిన ఆ దృశ్యం శాశ్వతంగా పురాణాల్లో నిలిచిపోయింది. మీకు ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన పురాణ గాథలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.